పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే జాడీలో ఉన్నటువంటి బూడిదలోంచి సప్తధాతువులు పుట్టి అస్థిపంజర నిర్మాణం జరిగి అందులోంచి 8 సంవత్సరాల ఆడపిల్ల బయటకు వచ్చింది. ఆనాడు వేసుకున్న కంకణములు ఉంగరములతో పైకొచ్చింది. యథార్థంగా జరిగాయండి ఇవన్నీ పుక్కిట పురాణాలు నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ఇవి ఎప్పటివో కావు, కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థాలు ఇవన్నీ. జరిగితే అప్పుడు ఆ పిల్లని వివాహం చేసుకోమన్నారు. ఆ అమ్మాయికి పునర్జన్మనిచ్చాను కాబట్టి నేను తండ్రిని, నేను వివాహం చేసుకోనన్నారు. అది ఆయన ధర్మం అంటే. చేసుకోనని వెళ్ళిపోతే చిట్ట చివరికి ఒకరు అమ్మాయిని తీసుకొచ్చారు, ఆయనకి వివాహం చేశారు. చెయ్యగానే ఆయన స్తోత్రం చేశారు. ఆయన సుబ్రహ్మణ్యావతారం. అది ఎప్పుడూ బ్రహ్మణ్యమే. అది ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మజ్ఞాని అయి బ్రహ్మమై ఉంటారు ఆయన. ఆయనకి సంసారంతో సంబంధం ఏమిటి? అందుకని ఆ భార్యని బంధువులు అందరినీ తీసుకుని శివాలయానికి వెళ్ళారు. సర్వేశ్వర, నీ పాదముల యొక్క అమృతమునందు మునకలు వేసిన నాకు సంసార లంపటమా? నాకు వద్దు తండ్రి, నీలో కలిపేసుకోమని అడిగారు. బ్రహ్మాండమైన జ్యోతి స్తంభం ఏర్పడి ఆ రోజున జ్ఞాన సంబంధర్పాడినటువంటి పత్తికానికి బంధువులందరితో సహా మోక్షానికి తీసుకెళ్ళిపోయారు పరమశివుడు. అంత గొప్ప స్థితిని పొందారు. అందుకని దక్షిణ భారతదేశంలో జ్ఞాన సంబంధర్గా వచ్చారు. ఉత్తర భారతదేశంలో ఆయనే అక్కడ ఆ తుషాగ్నిలో ప్రవేశించినటువంటి మహానుభావుడిగా అక్కడ వచ్చారు. అందుచేత 2 రకాలుగా అవతల బౌద్ధ మతాన్ని, యువతల జైన మతాన్ని, 2 మతాల్ని ఓడించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టినటువంటి అవతారం సుబ్రహ్మణ్య అవతారం. అటువంటి అవతారం మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? భగవాన్ రమణులుగా వచ్చింది. ఆయన అరుణాచల పర్వత శిఖరాలకి ప్రదక్షిణం చేస్తుంటే సప్తమాతృకలు కృత్తికల రూపంలో వచ్చి ఆయన్ని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టి పంపించాయి రమణ మహర్షిని. అందుకే షణ్ముఖుడికి 6 ముఖాలు. 6 ముఖాలు ఎందుకో తెలుసా అండి? ఫిజికల్గా నిజంగా 6 ముఖాలా అండి అని కాదు. 6 ముఖాలు దేనికి సంకేతం అంటే షడూర్ములకు సంకేతం. ఈ షడూర్ములు ఎవరికి ఉంటాయో తెలుసా? మనందరికీ ఉంటాయి. అవే ఆకలి, దప్పిక, జరా, మోహము, జననము, మరణము. ఈ 6 కొట్టుకుంటూ ఉంటాం. ఇంకేమీ ఉండదు. నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఉండేది ఏమిట్రా అంటే ఆకలి వేస్తూ ఉంటుంది, మళ్ళీ తింటూ ఉంటాడు, తగ్గిపోతూ ఉంటుంది. దప్పిక, దాహం వేస్తూ ఉంటుంది, తాగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ దాహం వేస్తుంటుంది. జర, వద్దన్నా వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది. మోహం, ఎక్కడ లేని జ్ఞానం వీడికి, అన్నీ నావే అనుకుంటూ ఉంటాడు, దాచుకుంటూ ఉంటాడు. ఆఖరికి కల్లరి బొమ్మయౌ కాయంబు నొల్ల అద్దె కొంపల పోలువా భోగమొల్ల కొని తెచ్చు పీడలౌ కొంపల నొల్ల ఇంటి దొంగల బోలు కొడుకుల నొల్ల ఎందుకీ భాగ్యంబులెందుకీ బ్రతుకు ముందు చావుండంగ మురియంగనగునే అంటారు. అలాగా స్వామి నీ పాదాలు చాలు, మాకు ఎందుకు ఇవన్నీ ఉండేవా, ఏడిచేవా, మా వెంట వచ్చేవా అని ఎవరంటారు? ఎవరో భక్తి కలిగిన వాళ్ళు అంటారు. మిగిలిన వాళ్ళందరం ఈ ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము ఈ 6 తిరుగుతూ ఉంటారు. కానీ ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వారిని ఈ షడూర్ముల నుంచి ఉద్ధరిస్తాడు ఆయన. అందుకని ఆయనకి షడాననుడు, 6 ముఖములతో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారు. ఈ నెమలి ఎక్కడిదో తెలుసా అండి? గరుత్మంతుడు ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఇచ్చారు. తర్వాత తారకాసుర సంహారం చేశారు. ఏమంటే నెమలి మీద కూర్చోవడం ఏమిటి? ఇటు కూర్చోడానికి ఓ సింహాసనం లేదా? అంత పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు ఇటు ఏమీ లేనట్టు నెమలి మీద కూర్చోవడం ఏమిటి? ఆ నెమలి ఏం నడుస్తుంది, ఈయనేం కూర్చుంటారు, ఎందుకు ఈ అల్లరంతా అంటే నెమలి ఒక గొప్ప విచిత్రం. పైగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తిని చూడండి, ఎద్దులు మూట కట్టేస్తుంది. చేతిలో ఇలా శక్తి ఆయుధాన్ని పట్టుకుని ఉంటారు, ఒక శూలం పట్టుకుని ఇలా విభూతి రేఖలు పెట్టుకుని చేతిలో ఒక ధ్వజం ఉంటుంది, పతాకం, దాని మీద కోడిపుంజోటు ఉంటుంది, కుక్కుట ధ్వజం ఉంటుంది. ఆయన కూర్చునేదో నెమలి మీద కూర్చుంటారు. ఆ నెమలి కాళ్ళ కింద పాము తిరుగుతుంటుంది. మళ్ళీ ఇవన్నీ విచిత్రాలు కావండి. ఎక్కడా లేని ఏమిటో కోడిపుంజు ఏమిటి, కూర్చోడానికి ఓ నెమలి ఏమిటి, నెమలి కాళ్ళ కింద పాము ఏమిటి, ఈయనకు 6 ముఖాలు ఏమిటి, వల్లీదేవసేన భార్యలేమిటి, ఏమిటి అల్లరంతా అంటే అందులోనే ఒక గొప్ప రహస్యం. ఆయనకి విశాఖుడు అని పేరు. విశాఖపట్టణానికి పేరు ఎందుకో తెలుసా అండి? విశాఖుడు అన్న పేరు వల్ల వచ్చింది. విశాఖుడు అన్న నామానికి అర్థం ఏమిటో తెలుసా? విశాఖుడు అంటే పరమశివుడికి ఇందాక చెప్పానే స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఎండిపోయిన చెట్టుగా ఉండిపోయిన వాడు అని ఒక అర్థం.
అలా ఉన్న పరమశివుణ్ణి అమ్మవారు విడిచిపెట్టదు. అపర్ణ అని అమ్మవారికి పేరు. అపర్ణ అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేసిందని ఒక అర్థం. అపర్ణ అంటే పరమశివుడు ఎండిపోయిన చెట్టులా నిలబడిపోయినప్పుడు అప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఎండిపోయిన తీగలా చుట్టుకుని ఉండిపోయిందని అర్థం. మరి చైతన్యం ఎక్కడుంది అంటే శాఖుడు అంటే శాఖలుంటే కొమ్మలు, విశాఖుడు అంటే కొమ్మలు లేనితనం, ధవ అంటే భర్త కలిగింది, విధవ అంటే భర్త లేనిది. అందుకని విశాఖుడు అంటే శాఖలు లేవు. మరి అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నాడు? ఆ చెట్టు లోపలే చిన్న చైతన్య బీజం కింద లోపల ఉండిపోయాడు. ఆ ఎండిపోయిన చెట్టే మళ్ళీ ఆకులు కొమ్మలు అన్నింటితో వచ్చేస్తుంది. ఎక్కడుంది చైతన్యం? లోపల ఉంది చైతన్యం. అందుకని ఆయనకి గుహ అని ఒక పేరు. ఈ గుహ అన్న పేరుతో ముత్తుస్వామి దీక్షితులు వారు తిరుత్తని వెళ్ళి ఆయన మీద పాటలు రాశారు. రాస్తే పరమప్రీతి పొంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై కలకండ నోట్లో పోశారు. పోస్తే అప్పుడే ఓ కీర్తన రాశారు. నాకు కీర్తనలు రావు, కానీ ఎంత అద్భుతమైన కీర్తనో తెలుసా అండి అది. ఆ గుహ అన్న నామంతో ముత్తుస్వామి దీక్షితులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయిన తర్వాత కీర్తనలు ఇచ్చారు. త్యాగరాజు గారి కీర్తనలు రాశారు. అంతటి మహానుభావుడైన నెమలి మీద ఎందుకు కూర్చుంటారంటే నెమలి పురి విప్పుతుంది. నెమలి మిగిలిన పక్షులన్నింటికీ ఓ గుణం ఉంటుంది, తోక ఒకటే ఉంటుంది దానికి. అది ఎప్పుడో విప్పుతూ ఉండడం, అందులో రంగులు రావడం. అయినా కాకి అంటే దిగుమాల కాకి ఎప్పుడో ఓలాగే ఉంటుంది. అంతే కాకి పురి విప్పిందండి ఎవరు అనరు. నెమలి ఒకటే పురి విప్పుతుంది. పురి విప్పుతుంది, నాట్యం చేస్తుంది, అదో విచిత్రం. మళ్ళీ ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారంటే అర్థం ఏమిటో తెలుసా అంటే కాలం ఎప్పుడూ ఒకలాగే కనపడుతుంది. ఏమంటే కాలం గ్రీష్మ ఋతువులో కాలం అంటే కొత్తగా ఉంటుందా అండి? వాచీలు ఏమైనా ఇటు నుంచి ఇటు తిరుగుతాయా అంటే అలా ఏం తిరగవు, ఎప్పుడో ఒకలాగే తిరుగుతాయి గడియారాలు. కానీ మరి ఎక్కడ తేడా వస్తుంది? అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కర్ణులు శుక్లంబు శలిలంబు జఠరంబు చలదులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులు అద్రులు మానసం అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషద్ ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యమగుచు అంటారు. నెమలి మీద కూర్చోవడం అంటే నెమలి పురివిప్పుతుంది. పురివిప్పితే రంగులు 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 కనపడతాయి. అలాగే కాలము కూడా 6 ఋతువుల కింద నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క కొత్తదనం కనబడుతుంది. ఒక ఋతువులో చెట్లు ఆకులన్నీ రాల్చేస్తాయి, ఒక ఋతువులో చెట్లన్నీ చిగర్చేస్తాయి, ఒక ఋతువులో మంచు పడుతుంటుంది, ఒక ఋతువులో అపారమైన చెమట పట్టేస్తుంటుంది, ఒక ఋతువులో వర్షం పడుతూ ఉంటుంది, ఒక ఋతువులో ఎండిపోతుంది. ఇన్ని రంగులు ఇన్ని మార్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక కాలంలోంచే ఉంటాయి. ఒక నెమలిలోనే అప్పుడు విప్పేటప్పటికి ఇన్ని రంగులు కనబడతాయి. అంటే కాలమనేటటువంటి నెమలి ఆయన స్వాధీనంలో ఉంటుంది. మనమందరం కాలగతులం అయిపోతాం. అంటే కాలములో పుట్టి కాలములో పడిపోతాం. ఎప్పుడు పుట్టాడండి కోటేశ్వరరావు? 14/7/1959. ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది. పడిపోయిన తర్వాత వీడికి ఫోటో ఎక్కుతుంది గోడ మీదకి. అప్పుడు మా అబ్బాయి దాని పక్కన ఇంకొకటి రాసి ఓ డేట్ వేస్తాడు. అలా. కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? కాలంలో వచ్చాయి, కాలంలో వెళ్ళిపోతున్నాయి. అది కాలములో వచ్చి కాలములో వెళ్ళిపోయేది కాదు, అది ఎప్పుడూ ఉండే తత్వం. అందుకని పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు. పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయిన వారు కాదు. మరి సుబ్రహ్మణ్యుడు ఎప్పుడో వచ్చాడు కదండి. అంటే రహస్యం ఎక్కడుంది? మెరుపు ఎక్కడుంది? మబ్బులోనే ఉంది. మబ్బులో లేని మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? కానీ 2 మబ్బులు దగ్గరికి రావాలి. సౌదామిని అంటారు. నీలి ఆకాశం మీద 2 నల్లటి మబ్బులు వచ్చి తగిలికున్నాయి అనుకోండి, ఒకదాన్నొకటి, మధ్యలో పెద్ద మెరుపు వస్తుంది. ఈ మెరుపు శక్తి. దీని జ్ఞానప్రకాశంలో మీకు అన్ని వస్తువులు కనపడతాయి. అలా పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమంలో జ్ఞానశక్తి ఆవిర్భవించింది. అది సుబ్రహ్మణ్యుడు. ఆయన చేతిలో శక్తి ఉంది. ఏమిటా శక్తి? శూలాయుధం. అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆయన పాదములు పట్టుకున్న వాడికి అన్ని శక్తులు వచ్చేస్తాయి. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన గొప్ప ఆరాధన. అందుకని ఆయన చేతిలో శూలం పట్టుకుంటారు. మరి నెమలి కాళ్ళ కింద పావేమిటి? పాము అంటే 2 అర్థాలు ఉంటాయి. ఒక పాము ఊర్ధ్వముఖంగా ఉంటుంది, ఇది పైకెక్కుతూ ఉంటుంది. ఇలా ఉంటాయి పాములు. కొన్ని పాములు కిందకుంటాయి. కిందకున్న పాము అధోముఖంగా వీర్యం పోవడం. వృషాకృత్వా గోత్రస్కలనమధవైలక్షితమితం లలాటే భర్తారం చరణకమలే తడయతితే చిరాదంత శల్యదహన కృతమున్మూలితవత తులా కోటిక్వాణై కిలికిలితమిషానరిపుణ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. యోగరహస్యం చెప్తూ కేవలము సంసారమునందు వీర్యభ్రష్టుడైనటువంటి వాడు రేతపతనాన్ని పొందుతుంటాడు, తేజస్సు పోగొట్టుకుంటాడు. ఊర్ధ్వరేతస్కుడైనటువంటి వాడు బ్రహ్మాన్ని పొందుతుంటాడు. అందుకని నెమలి కాళ్ళ కింద పడిపోయినటువంటి
ఉన్నటువంటి పాము బ్రహ్మజ్ఞానములకు కింద పడిపోయినటువంటి సంసారం. వాడు సంసారమునందు మగ్నుడు కాడు. మరి వల్లి దేవసేన వీళ్ళిద్దరెవరు? భార్యల కింద చెప్తారు, కానీ వల్లి అంటే కుండలిని శక్తి. 3.5 చుట్ల చుట్టుకుని మనందరికీ మూలాధారం దగ్గర కుండలిని శక్తి పడుకుంటుంది. పడుకుని ఆ తోక తల కలిపేసి పడుకుని ఉంటుంది. దాన్ని ఎవ్వరూ లేపకూడదు కూడా, గురువుల అనుగ్రహం లేకుండా. దాన్ని లేపితే ఆ పాము పైకెక్కుతుంది. అది ఆశాంతం అంటారు. ఆశాంతం అంటే ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం వరకు వెడుతుంది. అదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు, మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదయమపి అని ఆ ఒక్కొక్క చక్రం దాటుతూ షట్చక్రాల్ని భేదనం చేసుకుంటూ సహస్రారంలోకి వెళ్ళిపోతుంది. అలా సహస్రారంలోకి వెళ్ళిపోయేటటువంటి తేజస్సు సంసారమునందు అధోముఖమైనటువంటి రేతస్సు కన్నా భిన్నం. అందుకని నెమలి కాళ్ల కింద పడిపోయినటువంటి పాము ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మముగా నిలబడినటువంటి షణ్ముఖుణ్ణి చూపిస్తుంది. రెండవది దేవసేన. దేవసేన అంటే సాక్షాత్తుగా దేవతల యొక్క సైన్యమునకంతటికీ కూడా ఆయన ఆధ్యక్షమును వహించి దేవతలకి విజయాన్ని తీసుకొచ్చారు. లోపల ఆంతరంగా చూస్తే ఇక్కడే రాక్షస గుణాలుంటాయి, ఇక్కడే దేవతా గుణాలుంటాయి. రెండింటికి పోరాటం జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవతా గుణాలు పెరుగుతాయి, ఒక్కొక్కసారి రాక్షస గుణాలు గెలుస్తాయి. ఇది పైకి వినపడదండి, ఇవన్నీ ఇక్కడ జరిగిపోతూ ఉంటాయి. ఏదో 100 రూపాయలు రాకూడని రీతిలో వస్తుంది. ఎందుకురా అనవసరం, మనకి ఏం లోటు, పరమేశ్వరుడు ఏమీ ఇవ్వలేదు, పుచ్చుకోకంటుంది దేవతాగుణం. ఏమిటో నువ్వు పుచ్చుకోకపోతే మాత్రం అది ఉండిపోతుందా? పుచ్చుకునే వాళ్ళు ఎవరో పుచ్చేసుకుంటారు. సిరిదా వచ్చిన మోకాలు అడ్డుతావా, ఎంత మూర్ఖత్వం, పుచ్చుకో అంటుంది రాక్షస గుణం. పుచ్చుకుంటాడు, ఏమయ్యాడు? రాక్షస గుణానికి లొంగాడు. అయ్యయ్యో పుచ్చుకున్నానే అని దాన్ని సత్కార్యానికి వినియోగిస్తాడు. ఇప్పుడు ఏమైంది? దేవతాగుణం నెగ్గింది. అందుకని అమ్మవారికి ఏం బలి ఇవ్వాలి? ఓ పిల్లిని బలిచ్చేయి, ఓ గొర్రెని బలిచ్చేయి, ఓ దున్నపోతుని బలిచ్చేయి అంటారు. ఇవన్నీ బలిచ్చేయి అంటే నిజంగా వాటిని తీసుకొచ్చి చంపేసేయమనే? అది కాదు. గొర్రె అంటే మూర్ఖత్వం, పిల్లి అంటే దొంగతనం, మేక అంటే పిరికితనం, దున్నపోతంటే మోహం. ఈ 4గింటిని తీసుకెళ్లి విడిచిపెట్టేశాయి. ఇవి ఎక్కడి నుంచి విడిచిపెడతారు? మీరు విడిచిపెట్టలేరు. లోపల దేవతాగుణముల యొక్క శక్తి పెరిగితే రాక్షస గుణములు ఓడిపోతాయి. దేవతాగుణములు పెరిగి పోరాటం చేయాలంటే నాయకుడు కావాలి. నాయకుడు ఎవరు? సుబ్రహ్మణ్యుడు. ఆయన పాదములు పట్టుకుంటే లోపల సాత్వికమైనటువంటి గుణములు పెరుగుతాయి, రాక్షసీ గుణములు తరిగిపోతాయి. అదే బ్రాహ్మణ్య శక్తే పరమశివుని యొక్క స్వరూపంగా చెప్తారు. సూర్యుడు, గాయత్రి, అగ్నిహోత్రం. ఆయన పావకి, అగ్నిపుత్రుడు. అందుకని అపారమైనటువంటి తేజస్సు వచ్చింది. తాను చెప్పినటువంటి మాట సత్యం అవుతుంది. అదే చేతిలో పట్టుకున్నటువంటి శూలమనబడేటటువంటి శక్తి. అందుకే ఆ సుబ్రహ్మణ్యారాధన ఎక్కడ చేస్తారో అక్కడక్కడ జరిగేటటువంటి మహోపకారం ఏమిటంటే వంశం నిలబడుతుంది. కారణం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో మాత్రం ఒక గొప్ప నామం ఉంది, వంశకరాయ నమః అని పేరు ఆయనకి. వంశము నిలబడాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఎవరికైనా సంతానం కలగకపోతే చెప్పేటటువంటి సాధారణమైనటువంటి దోషం కూడా సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి దోషాన్ని చెప్తారు. సరే, ఆయన మళ్ళీ పావుగా నేల మీద కొన్నాళ్ళు తిరిగారన్నారు. దాన్ని ఎందుకు తిరిగారంటే మళ్ళీ వామన పురాణంలో దానికి ఒక రహస్యం చెప్పారు. ఒకసారి బ్రహ్మగారిని అధిక్షేపించారు, అందుకని కొన్నాళ్ళు బాధపడడానికి పావుగా భూమి మీద ఉన్నారని. ఇప్పటికీ కూడా దేవతా సర్పాలని కొన్ని సర్పాలు ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వరూపంగా ఆరాధనను అందుకుంటున్నటువంటి క్షేత్రాలు ఉన్నాయి. ఎక్కడో కాదండి, మన కాకినాడకి కూతవేటు దూరంలో ఉంది అటువంటి క్షేత్రం. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, పాముల మల్లవరం అని చెప్పి చేబ్రోలుకి కుడిపక్కకి వెడితే ఉంది. అక్కడ ఇప్పటికీ మా పూజా మందిరంలో ఉంది. నేను అది శరీరంతో ఉండగా దర్శనం చేసే అదృష్టాన్ని పొందలేదు, కానీ ఇంతలావు త్రాచుపాం, ఇంత పెద్ద పడగ విప్పి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. శివలింగాన్ని చుట్టుకుని ఉండేది. ఆ శివలింగాన్ని విడిచి ఎదురుగుండా ఉన్న సరోవరంలోకి వెళ్ళి స్నానం చేసేది, మళ్ళీ వచ్చి శివలింగాన్ని చుట్టుకు పడుకునేది. పడుకుంటే అభిషేకం చేసిన పాలు కొంచెం తాగుతూ ఉండేది. ఎవరైనా సంగీత విద్వాంసులు కానీ ఉపన్యాసకులు కానీ వచ్చి ఉపన్యాసం చెప్పినా పాట పాడినా దానికి సంతోషం కలిగితే శివలింగాన్ని విడిచిపెట్టి వచ్చి వాళ్ళ యొక్క మెడలో పూలమాల కింద పడేది తనకి తాని. మళ్ళీ విప్పుకుని వెళ్ళి శివలింగానికి చుట్టుకునేది. పిల్లలు పుట్టని వాళ్ళు ఇంకా సంతానం కలగరేమో అని పెళ్ళై 15 సంవత్సరాలు దాటిపోయి బెంగ పెట్టుకున్న వాళ్ళ గుడికెళ్ళి నమస్కారం చేస్తే
వెంటనే భార్య గర్భాన్ని ధరించి పిల్ల పుడితే సుబ్రహ్మణ్యేశ్వరి అని పేరు పెట్టి ఆ పిల్లని తీసుకెళ్లి ఆ స్వామి పడగ కింద పడుకోపెడితే చంటి పిల్లల్ని ఆ పాము పడగ కింద పెట్టేవారు. పెడితే ఎంతో సంతోషంగా పిల్లల్ని చూసేది ఆ పాము. ఆ పిల్లల్ని తెచ్చుకునేవారు. అటువంటి క్షేత్రం మనకి కూతవేటు దూరంలో ఉంది మల్లవరం. అక్కడ పొలాలు దున్నుతుంటే తామ్రపత్ర శాసనాలు దొరికాయి. నేను ట్రస్టీ గారు ఇవాళ వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చారో లేరో నాకు తెలియదు, కానీ ఆ తామ్రపత్ర శాసనాలు అవి అక్కడ మ్యూజియం లాంటి గది ఒకటి కట్టి పెట్టి ఒకసారి నేను అక్కడ ప్రసంగం చేయడానికి వెళ్ళాను. వెడితే నన్ను వాళ్ళ గదిలోకి తీసుకెళ్లి అవన్నీ చూపించారు, ఆ దొరికిన శాసనాలు అవన్నీ. అలాగే మనకి బిక్కవోల్లో ఇప్పటికీ ఒక రాత్రంతా ఆరాధన చేస్తారు దంపతులు, ఆ సంతానం కలగాలని. ఎందరో అలా సంతానం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలు కాదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి 6 ముఖాలే 6 క్షేత్రాలయ్యాయి తమిళనాడులో. మళ్ళీ అవి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విచిత్ర స్థితి ఏమిటంటే అన్ని మూర్తులు ఒకలా ఉండవు, మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటాయి. ఆయన తిరుత్తని అని ఒక క్షేత్రం ఉంది. సాధారణంగా తిరుపతి వెళ్ళిన వాళ్ళు వెళుతుంటారు, అన్ని కొండ మీద ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారివి. తిరుత్తణిలో ఆయన క్రౌంచాసురుడు అనే రాక్షసుడిని సంహరించి విశ్రాంతి తీసుకున్నారు అక్కడ. రెండవది తిరుత్తణి తర్వాత పళని. ఆ పళని దగ్గరికి వెళ్ళేటప్పటికి దండాయుధపాణి అంటారు. చేతిలో ఒక కర్ణ పట్టుకుని వ్యుక్తకేశుడై ఆ శిరస్సు మీద రోమాలు లేకుండా కేశములు లేకుండా ఓ గోచి ఒకటి పెట్టుకుని ఉంటారు. అదే స్వరూపం రమణ మహర్షిది. పళనిలో దండాయుధపాణిగా ఉంటారు. మూడవది ఆ తిరుచెందూర్ అని సముద్రం దగ్గర ఉంది. ఆ కన్యాకుమారి వెళ్ళినటువంటి వాళ్ళు వెడుతూ ఉంటారు. ఆ తిరుచెందూరులో ఉన్నటువంటి స్వామి సముద్రం వంక చూస్తుంటారు. అక్కడే మామిడి చెట్టు రూపంలో వచ్చినటువంటి పద్మాసురుడు అనే రాక్షసుడిని సంహరించి 2 ముక్కలుగా రాక్షసుడు కోడుకుంటే ఒకటి కుక్కుటంగా ఒకటి నెమలిగా తీసుకున్నారు అని పురాణం చెప్తుంది. అక్కడ నుంచి సంసార సముద్రంలో పెరిగినటువంటి కెరటం సముద్రంలోనే పడినట్టుగా ఆత్మ చైతన్యాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు తిరుచెందూరు వెళ్ళిన వాళ్ళకి. నాలుగవది తిరుప్పకుండ్రం అని చెప్పి ఒక క్షేత్రం ఉంది మధురైకి దగ్గరలో. ఎంత ఆశ్చర్యం అంటే నాకు అసలు ఆ క్షేత్రం ఉన్నట్టు తెలియదు. నేను మధురై వెడితే ఎవరో చెప్పారు నాకు వెళ్ళండి అని. సరే ఆ క్షేత్రానికి వెళ్ళాను. ఎంత విచిత్రం జరిగిందంటే ఆ రోజునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన రోజుట. అక్కడ అలాంటి రోజున అక్కడ కొండ మీదకి దేవాలయంలోకి ఎవరైనా విడితే తన దగ్గర పరుసులో ఉన్న డబ్బులు తీసి తన కుటుంబ సభ్యులందరికీ ఇస్తారట. ఆ రోజున అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రంలో తన కుటుంబ సభ్యులకి కానుకలిస్తే వాడి ఊపిరి పోయే వరకు వాడి పరుసులోంచి తీసి కానుకలు ఇవ్వగలిగినటువంటి ఆర్థిక పరిపుష్టి వాడికి ఉంటుందిట. అంత శక్తి ఆ క్షేత్రానికి ఉందిట. భగవానుడు నన్ను తీసుకెళ్లి అలా ఇప్పించాడు నాతోటి. అలా అనుకోకుండా వెళ్ళాను నేను. అందుకని తిరుప్పకుండ్రం అన్నది ఒక క్షేత్రం. అలాగే స్వామిమలై అని ఒక క్షేత్రం ఉంది. స్వామిమలై అపారమైన జ్ఞానం. అక్కడ ప్రణవ రహస్యాల్ని పరమశివుడికి చెప్పారు ఆయన. తండ్రి ఎవరి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడో తెలుసా అండి? కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. చిత్రం ఏంటంటే తండ్రికి కొడుకు చేతిలో ఓడిపోతే గొప్ప సన్మానం అది. అందుకని పరమశివుడంతటి వాడికి ప్రణవం యొక్క అర్థం తెలుసుకోవలసి వచ్చింది. తెలుసుకోవలసి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్తా అన్నారు, చెప్పమన్నారు. కానీ నువ్వు నా దగ్గర ప్రణవం వినాలంటే నువ్వు పైన కూర్చుని నీ కింద కూర్చోకూడదు. నేను గురువుని కాబట్టి నేను పైన కూర్చుంటాను, నువ్వు కింద కూర్చోమన్నారు. అందుకని స్వామిమలైలో పైన ఆయన కూర్చుంటారు, కింద తండ్రి కూర్చుంటారు. కూర్చుని ప్రణవరహస్యాలు విన్నారు. అగస్త్య మహర్షికి అక్కడే ద్రవిడ వ్యాకరణం అంతటినీ నేర్పారు స్కందుడు. అందుకే వారణాసి మహాత్మ్యం అవన్నీ స్కంద పురాణ అంతర్గతమే అయ్యుంటాయి. అది ఒక క్షేత్రం. ఆ తరువాత ఆయన క్రీడాస్థలం అదిగో ఆ అల్ఘర్ కోయిల్ అని చెప్పి ఒక క్షేత్రం ఉంది. అక్కడ స్వామివారి యొక్క క్రీడాస్థలం. ఈ 6 ముఖాలు ఇప్పటికీ కూడా శంకరుల యొక్క సాంప్రదాయంలో పీఠాధిపత్యం స్వీకరించేటటువంటి వారు సర్వసాధారణంగా ఈ 6 ముఖాలుగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్ని ముందు పాదచారులై వెళ్ళి దర్శనం చేస్తుంటారు. సాధారణంగా దర్శనం చేసి వస్తుంటారు. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలిగితే తప్ప యువతల శ్రీ విద్యా సాంప్రదాయంలో కానీ జ్ఞానంలో కానీ వాడొక స్థాయిని పొందలేడు. తమిళనాట అందుకే విశేషమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు. సుబ్రహ్మణ్యారాధన చేస్తే వచ్చే గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి? పార్వతీదేవి సతీదేవిగా ఉన్నప్పుడు శరీరాన్ని దహించేస్తే యోగాగ్నిలో విడిచిపెట్టిన తర్వాత దిగంబరుడై తిరుగుతున్నాడు పరమశివుడు. ఆయన శరీరంలోంచి ఒక స్వేద బిందువు కింద పడింది. ఇది మళ్ళీ శివమహాపురాణాంతర్గతంలోంచి చెప్తున్నాను. కింద పడితే కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు. భూమికి పిల్లవాడు పుట్టాడు ఆ చెమట బిందువులోంచి. దేవతల సృష్టి అంటే బ్రహ్మగారే సృష్టి చెయ్యక్కర్లేదు.
దేవతలు రకరకాలుగా సృష్టి చేస్తారు. బ్రహ్మగారికి ఆవలింత వచ్చింది ఒకసారి, ఆవలించి ఇలా అన్నారు, జాంబవంతుడు పుట్టాడు. అందుకని ఒకసారి వినాయకుడు వచ్చి అక్కడ బూడిదని బొమ్మ చేశాడు. గణపతి బొమ్మ చేస్తే బ్రహ్మగారు చూసి భండా అన్నారు వాడిని. వాడు భండాసురుడై పుట్టి కూర్చున్నాడు. గణపతి ఓసారి గడ్డం గోక్కున్నారు, అందులోంచి పెద్ద సృష్టి వచ్చింది. అందుకని దేవతలు అనేక రకాలుగా సృష్టి చేస్తారు. ఆ సృష్టి చేయడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, ఇదిగో అటువంటి సృష్టికి సంబంధించినటువంటి రహస్యమే ఈ క్షేత్రాలకు సంబంధించినటువంటి 6 క్షేత్రాల్లో కూడా ఉంది. అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన పావన చరిత్ర, అదిగో ఆ భూమికి ఆ రోజున పరమశివుని యొక్క స్వేద బిందువు పుడితే ఓ పిల్లవాడు పుట్టాడు. కు అంటే భూమికి జ పుట్టినవాడు కాబట్టి వాడు కుజుడయ్యాడు. వాడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. చేస్తే శివుడు ప్రత్యక్షమై అనుగ్రహించి, నువ్వు ఇంత ఘోరమైన తపస్సు చేశావు కాబట్టి నీకు నవగ్రహాల్లో గ్రహస్థానం ఇస్తున్నాను, స్థానాన్ని పొందన్నాడు. ఆ కుజుడి శక్తి ఏమిటో తెలుసా అండి? 3 రకాలుగా ఏడిపించేస్తాడు ఆయన. ఏమిటో తెలుసా అండి? ఒకటి రుణబాధ. కుజగ్రహం గాని సరిగ్గా చూడలేదా, ఎంత ఐశ్వర్యం ఉన్నవాడు కూడా అప్పుచ్చుకుని చీకటి పడ్డాక క్రీనీళ్ళలో తలపాగా కట్టుకు తిరుగుతాడు, గుర్తు పట్టేస్తారేమో అని. అంత ఏడిపించేస్తుంది కుజగ్రహం. రెండోది ఏమిటో తెలుసా అండి? శత్రుబాధ. ఎక్కడికి వెళ్ళినా శత్రువులే కనపడుతుంటారు. పిరికివాడై భయపడిపోతూ జీవితాన్ని గడుపుతాడు. మూడవది ఏమిటో తెలుసా అండి? తన పక్కన నిలబడి తనని రక్షించవలసినటువంటి వాళ్ళ వల్ల రక్షణ పొందలేక శాంతిని కోల్పోతాడు. ఈ 3 కూడా కుజగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే ఏర్పడతాయి. 3 తట్టుకోలేవు. ఈ 3ంటిని ఇవ్వగలిగినటువంటి కుజగ్రహానికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే కుజగ్రహం బాధించదు, వదిలిపెట్టేస్తుంది. దానికి ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు కుజగ్రహాన్ని తప్పుకోవడానికి. అందుకే ఇవాళ దేశంలో గ్రహస్థితి సరిగ్గా లేకనే ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి, కుజగ్రహ దోషం వల్ల ఇవన్నీ. అందుకనే ఇవాళ ఎందుకు వచ్చిందో, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని నేను చెప్పగలనా? కానీ చాలు 4 మాటలైనా ఆయన గురించి చెప్పుకుని వింటే, స్కందసాలోక్యతాం వ్రజేత్ ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ, ఆయుర్దాయం ఉంటుంది, పుత్రపౌత్రాదులు వృద్ధి చెందుతారు. ఏదో ప్రమాదం, బ్రహ్మాండమైన ప్రమాదం జరిగి తల పగిలిపోవలసినటువంటి వాడికి కాలు ఫ్రాక్చర్ అయి బతికి బట్ట కట్టేసి తండ్రి కొడుకు దక్కుతాడు. చాలదో ఆయన అనుగ్రహం ఉందన్నమాట గుర్తు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి జాతకంలో తేడా వస్తే శరీరానికి శీర్షాన్ని కొట్టవలసిన వాడు తలని కొట్టకుండా కాలుని కొట్టి వదిలిపెట్టేస్తాడు. సుబ్రహ్మణ్యానుగ్రహం ఉంది కాబట్టి, లేకపోతే ఏడిపించేస్తాడు. అందుకని అంతటి అమంగళాన్ని కూడా చిన్న అమంగళం కింద తీసేస్తాడు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుత్తరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం అని స్తోత్రం చేస్తున్నాం. అందుకని అటువంటి పరమపావనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర, ఆయన వైభవం, ఆయన ఉండేటటువంటి ఆ క్షేత్రాల పేర్లు ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత చాలు. కరావలంబం అంటారు. కరావలంబం అంటే, స్వామి నాకు చెయ్యినియ్యి, చేతులనియ్యి. చేతులు ఏం చేసినా దీంతోనే చెయ్యాలి. చిత్రం ఏమిటంటే, దీంతో చేసినవన్నీ మళ్ళీ ఇక్కడికి ఎక్కుతాయి. ఎలా ఎక్కుతాయో తెలుసా అండి? ఇప్పుడు నేను చేస్తున్నాను అన్నీ దీంతో చేస్తాం. దీంతో చేసినటువంటి వాటి వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని పంచుకునేటటువంటి ఎవ్వరికీ దీంతో వచ్చిన ఫలితంతో సంబంధం ఉండదు. వీడు తేకూడనివన్నీ దీంతో పట్టుకొచ్చేస్తాడు. దీన్నంతటినీ వాళ్ళు పనిచేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు చీరలు కుట్టించేసుకుంటారు, ప్యాంట్లు కుట్టించేసుకుంటారు, చొక్కాలు కుట్టించేసుకుంటారు, ఫీజులు కట్టేసుకుంటారు, అన్నీ అయిపోతాయి. వాడెవ్వడి ఖాతాలో 5 పైసలు నష్టం కూడా వేయరు. వాడి తప్పు లేదు, యజమాని తేవాలి, తెచ్చాడు, వాడి కర్మ, వాడు అలా తెస్తే. దోషం ఎవరికి పడిపోతుందో తెలుసా అండి? వీడి ఖాతాలో వేసేస్తాడు. ఎవడేసేస్తాడండి? ఎవడు చూశాడండి అనుకోవచ్చు మీరు. చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఉన్నాడు. వాడు 1000 కళ్ళతో చూస్తాడు. వాడు చిత్రగుప్తుడు. వాడు ఇక్కడ కూర్చుని చూస్తూ ఉంటాడు అన్ని. వాడికి సూర్యుడు చంద్రుడు సాక్షి. అందుకనే పరమాత్మని ఎక్కడ చెప్పినా సూర్యచంద్రుల నేత్రాలంటారు. మీరు శ్రీ మహావిష్ణువుని తీసుకోండి. క్షీరోధన్వత్ ప్రదేశే శుచమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్త స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితంగా శుభ్రైరభ్రైరథభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్ తరినలిన గదాశంక పాణిర్ముకుంద భూః పాదౌ యస్య నాభిః వియదసురనిలచంద్ర సూర్యౌ చ నేత్రే.
చంద్రసూర్యౌచ నేత్రే అంటాం. పరమశివుడికి చెప్తే వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వన్యనయనం అంటాం. అమ్మవారి గురించి చెప్తే సూర్యచంద్రులు ఇద్దరు నేత్రములుగా కలిగిన తల్లి అంటాం. ఏమిటి అందరికీ సూర్యుడు చంద్రుడి కళ్ళు ఎలా ఉంటారండి అంటే సాక్షిగా దివారాత్రములలో జరుగుతున్న అన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. చిత్రంగా చూసి గుప్తంగా ఇక్కడ రాస్తారు అకౌంట్. రాసి దీన్ని ప్రారంభం అక్కడికి తీసుకెళ్లి సంచితంలో వేస్తారు, డిపాజిట్ వేసి ఈ శరీరం పడిపోయాక ఏ శరీరాన్ని పొందాలో డిసైడ్ చేసేది ఆఖరి ఊపిరి. వీడు దేనికి అలవాటు పడిపోతున్నాడో చూస్తారు. చూసి పరమాత్మ రాగద్వేషాలు ఆయనకి ఉండవు. ఓపిక ఉన్నప్పుడు ఎటువైపు మనసు వెళ్ళిపోతుందో చూస్తారు. ఓపిక ఉండగా ఇటువైపు లేదనుకోండి, ఎప్పుడు ద్రవ్యం వైపే తిరిగాడు అనుకోండి, ఆయన ఏం పట్టించుకోడు, తిరగరా నాయన నీ ఇష్టం అంటారు. కాని బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేము ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీనామస్మరణ చేతు చెవినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాన్ని ఏడుస్తారు. స్వామి నారాయణ నారాయణ అని ఇప్పుడే అంటానయ్యా, వినవయ్యా తండ్రి, అప్పుడు అనగలను అని. అలా అనకుండా రిటైర్ అయ్యాక చూసుకున్నా ఎందుకు సార్ ఇప్పుడు ఇవన్నీ అంటే, ఊపిరి వెళ్ళిపోయే ముందు మనస్సులో నిద్రాణమైనటువంటి స్థితి ఒకటి ఉంటుంది, అది నిద్రలేస్తుంది. ఇన్నాళ్ళు వీడి ఆభిముఖ్యం ఎటుందో అదే చూపిస్తుంది. చూపిస్తే పరమాత్మ ఏం చేస్తారంటే, నాన్న నీకు ఇది ఇష్టం కదరా, అది అనుభవించడానికి కావలసిన శరీరాన్ని పుచ్చుకో అంటారు. హరిణాపి హరిణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాష్ట్రం నశక్యతే. వీడు తెచ్చి ఇంట్లో కుండల్లో పెట్టి పాస్ పుస్తకాల్లో పెట్టి నాది నాదిని విర్రవీగాడు కదూ, ఈ విర్రవీగిదంతా దశమస్కంధంలో చెప్పేస్తారు. వారి ఇల్లు సొచ్చి కడవల దూరంబుగా నెయ్యి త్రాగి తుద నా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్ద వాదయ్య సతి. ఆ ఇంటి పక్కనే చాకలు అడిగాను, లేకపోతే ఇంకా బాగా డబ్బు లేనివి అడిగాను పుట్టి రాత్రి గంజికి లేక వాళ్ళ ఇంట్లో కుక్కర కోతేసి ఒక గంట అయిపోయిన తర్వాత అమ్మా భోజనాలు అయిపోతే కొంచెం గంజిపోయింది అమ్మా అంటే, నీ మొహం గంజి ఎక్కడ రా, ఎప్పుడో పోయింది, మేము కుక్కర్లో వండుకుంటాం అంటారు వాళ్ళు. ఆ ఇంట్లో కొండే ఇప్పుడు ఖాళీ కొండగా ఇంట్లోకి వచ్చింది. ఇది మార్చేవాడు చిత్రగుప్తుడు. అందుని అటువైపు లేకుండా ఇటువైపుకి మారాలంటే ఆయన పాదములు పట్టుకోవాలి. ఎందుకని ఆయన పాదాలు పట్టుకుంటే అంత తొందరగా అనుగ్రహం. వాడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు. పార్వతీదేవి అపార అనుగ్రహ రాశి, పరమశివుడు అపార అనుగ్రహ రాశి. వాళ్ళిద్దరూ జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఇప్పుడు ఒకరి అనుగ్రహం కాదు, ఇద్దరి అనుగ్రహాల కలపోత ఆ పిల్లవాడు. అందుకని ఆయన అనుగ్రహ స్వరూపుడు. అందుకని ఆయన ఇంకో పేరు పెట్టాల, సుబ్రహ్మణ్యుడు. ఆయన పాదములు పట్టుకుంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. నీకు తూబెంగా అన్నీ ఆయన ఇచ్చేసి నిన్ను ఎటువైపుకు నడిపించాలో అటువైపుకు నడిపిస్తాడు. కుజగ్రహ బాధల నుంచి తప్పిస్తాడు. అంత పరమపావనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని ఒకే ఒక్క విషయం మనవి చేసి పూర్తి చేస్తాను. గణపతి స్థపతి అని ఒక శిల్పి ఉన్నారు. చంద్రశేఖర పరమాచార్యుల వారు ఆయన్ని కారణజన్ముడని పిలిచేవారు. ఆయన కొన్ని వందల సంవత్సరాల నుంచి నదులలో ప్రవాహంలో నానిపోయిన శిలల్ని గుర్తించారు. గుర్తించి అది సుబ్రహ్మణ్య స్వరూపంగా మలచడానికి కొన్ని లక్షలు అవుతుంది. ఎవరు పెడతారు ఈ రోజుల్లో అంత డబ్బు? అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్వరూపాన్ని, వల్లి దేవసేన విగ్రహాలు ఎలా ఉండాలి, ఎటువైపుకి ఎంతంత వంగి ఉండాలి, ఇవన్నీ తెలియాలంటే దానికి అపారమైన శాస్త్ర ప్రవేశం ఉండాలి. ఎంతో నియమనిష్టలతో విగ్రహాల్ని చెక్కాలి. ఎవరు చేస్తారు? చిత్రం ఏమిటంటే, ఆయన విశాఖపట్నం శారదాపీఠాధిపతుల దగ్గరికి వచ్చి అడిగారు, స్వామి నేను పెద్దవాడిని అయిపోయాను, నాకు ఆ విగ్రహం చెక్కాలనుంది, అది దాసాంజనేయుడు, ఇన్ని లక్షల రూపాయలు అవుతుంది, ఎవరు చెక్కిస్తారు ఈ రోజుల్లో అని. మరి నిజంగా ఆ స్వామివారి నోటంటే ఎందుకు వచ్చిందో, ఎన్ని లక్షలు అవుతుందని అడిగారు. ఇన్ని లక్షలు అన్నారు. మీరు పని ప్రారంభించేయండి, మేము ఇచ్చేస్తామని గబగబా నలుగురికి ఫోన్ చేశారు. వాళ్ళు నలుగురు గబగబా డీడీలు పట్టుకొచ్చి ఇచ్చేశారు. అది అనుకున్న సమయానికి ప్రారంభమైతే మా అదృష్టం ఏమిటంటే, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ జరిగినటువంటి రోజుల్లో సుందరకాండ చెప్పమని నన్ను ఆహ్వానించారు. ఇది నాకు నిజంగా స్వామి యొక్క అనుగ్రహం అనుకుని అక్కడికి వెళ్ళా. విడితే నిజంగానండి ఆ విగ్రహాలు చూస్తుంటే, అవి విగ్రహాలు అనకూడదు, ఆ మూర్తుల్ని చూస్తుంటే
అందం రాశీభూతం అయిపోయినట్టు ఉంటుందండి. అందానికి అందం ఎవరిదో తెలుసా అండి? పరమశివుడిది. పరమశివుడు చూడ్డానికి అలా ఉంటాడు. ఏమిటో ఒళ్ళంతా ఇలా జటలు కట్టేసుకున్నట్టు, ఇలా గంగ కారిపోతున్నట్టు. ఆయన ఎవరో పాట పాడాడు ఆ మధ్య, ఎవరో నాకు ఒక క్యాసెట్ ఇచ్చారు ఈ పాట వినండి అని. ఎంత ఆశ్చర్యపోయానంటే, ఏదైనా చూడకూడదు చూస్తే శివశివ శివశివ అంటాం, ఇదేమిటే నిన్ను చూస్తే నువ్వే ఇలా ఉంటావు, చేతిలో ఓ పుర్రె, విషం తాగేస్తూ ఉంటావు, పెద్ద పెద్ద జడలు, మెడలో పుర్రెల మాల, రక్తం ఊడిపోతున్న ఏనుగు చర్మం, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ చూస్తే నిన్ను చూసేమనాలి, ఇంకా చూడకూడదు చూస్తే శివశివ అంటాం, నిన్ను చూస్తే ఏమనాలి అని ఆయన పాట పాడాడు. అందులో అంత నిందాస్తుతి, ఎంత గొప్పగా ఉందో ఆ పాట నిజంగా. ధూర్చిటి కాళహస్తీశ్వర శతకంలో మాట అంటాడు, వన్నే ఏనుగుతోలు దుప్పటము, బువ్వా కాలకూటంబు, చేగిన్నే బ్రహ్మకపాలము, ఉగ్రమకు భోగే కంఠహారంబు, నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబులన్ చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. స్వామి నువ్వు చూస్తే వన్నే ఏనుగుతోలు దుప్పటము, రక్తం కాలిపోతున్న ఏనుగు చర్మం ఒకటి నీకు ఒంటి మీద చర్మ వస్త్రం, వన్నే ఏనుగుతోలు దుప్పటము, బువ్వా కాలకూటంబు, విషం దాగేస్తుంటావు, చేతిలో చూస్తే బ్రహ్మకపాలం. ఇంత అందగాడి స్వామి నువ్వు, నిన్ను ప్రేమించాడేమిటయా శ్రీమన్నారాయణుడు. ఆయన చూస్తే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం శశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసైరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం. అటువంటి వాడు నీ పాదాలు పట్టుకోవడం ఏమిటి? నిన్ను ప్రేమించడం ఏమిటి? నీకు భార్య అవ్వాలని హరిహరావతారంగా నీలో సగభాగానికి రావడం ఏమిటి? అంటే పరమశివుని యొక్క సుందరత్వం ఏమిటో చెప్తుంది. అందుకని సుందరకాండకు సుందరకాండ అన్నారు. నిఘంటువులలో సుందర అంటే శివ అనర్థం. ఆ కాండంతా మంగళకాండ, శివ తేజస్సుగా వెళ్ళారు, రుద్ర తేజస్సుతో ఆంజనేయ స్వామి. అందుకని అది సుందరకాండ. అందుకని అదిగో అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క తేజస్సు ఏకమైతే వచ్చినటువంటి మెరుపు లాంటి వారు సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆ మూర్తిని మీరు ఇలా చూడండి, కాసేపు సరైన చిత్రాన్ని పట్టుకుని అలా చూడండి. నిజంగా చెప్తున్నాను, ఒక 8 నిమిషాలు 10 నిమిషాలు చూశాక అటు ఇటు చూసి ఎవరో చూడలేదంటే ఓ ముద్దు పెట్టుకో బుద్ధి వస్తుంది. మిగిలింది ఇంకా మీకు ఏ దేవతా స్వరూపానికి అంత ఆకర్షణ ఉండదు. ఆ బుగ్గలు, ఆ విభూతి, పిల్లాడు, ఆ బాలసుబ్రహ్మణ్యం, ఆ చేతిలో ఆ పట్టుకున్నటువంటి ఆ శూలం, ఎంత సాత్వికంగా ఎంత అందంగా ఉంటారో ఆయన. అందుకని అదిగో అటువంటి మూర్తి, ఉపాసనాయోగ్యత కలిగిన మూర్తి. అటువంటి మహానుభావుడి గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించడం. మీ అందరూ నాకేం తెలియకపోయినా పాపం ఎప్పుడు ఇలాగే అయ్యో మనం వినకపోతే వీడు ఎవరికి చెప్పుకుంటాడని వింటూ ఉంటారు నా యందు అనుగ్రహంతో. అందుకని నన్ను ఇలా కటాక్షించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపటి రోజు సాయంకాలం అక్కడ దక్షిణామూర్తి స్తోత్ర వైభవం కాసేపు మాట్లాడతాను. మీలో సానుకూలత ఉన్నవాళ్ళు ఉంటే రండి. రేపు గురు పౌర్ణమి కాబట్టి ఆ పుష్కర మహాత్యం గురించి మంచి మాట చెప్పారు. గోదావరి నది పుష్కరాలు వస్తున్నాయి కదండి. పుష్కరాలంటే ఆ పుష్కరుడు బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉంటాడు. బృహస్పతి మిగిలిన గ్రహాలతో పాటుగా తనకు వైభవం కోసమని ఆ పుష్కరుణ్ణి నేను ఎక్కడికెడితే అక్కడికి ఆయన రావాలని అడిగారు. అడిగితే అలా కుదరదయ్యా నేను రానన్నాడు ఆయన. బ్రహ్మగారు వరం ఇచ్చారు తీసుకెళ్ళమని. కానీ ఆయన అన్నాడు, ఆ బృహస్పతి ఆ రాశులు మారేటప్పుడు ఏ నదిలో ప్రవేశిస్తూ ఉంటే అప్పుడు మొట్టమొదట 12 రోజులు, చిట్ట చివరి రోజులు నువ్వు కూడా ఆయనతో పాటు ఆ నదిలో ప్రవేశించమన్నారు. అందుకని పుష్కరుడు వచ్చి ప్రవేశిస్తాడు. గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి ఎందుకు వింటారో తెలుసా అండి? దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు ఇవ్వడంలో ఒక గొప్ప ప్రయోగం చేశారు. గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే మిగిలిన గ్రహాల యొక్క బలం ఉన్నప్పటికీ కూడా వాడు దెబ్బతింటాడు. గురుగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే దాన్ని పొందడానికి మార్గం దక్షిణామూర్తి స్తోత్రం. దాన్ని రోజు చేస్తే అంత శక్తివంతం. అందుకని అదిగో ఆ దక్షిణామూర్తి స్తోత్రం ఎంత గొప్పదో, బృహస్పతి ప్రవేశించినటువంటి పుష్కరుడు ప్రవేశించిన పుష్కర స్నానం అంత గొప్పది. ఆ పుష్కర స్నాన సమయంలోనే పితృపిండ ప్రదానమని, దానాలని, ఎందుకని అంటే అవి చేస్తే 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయని. ఎందుచేత దేవాలయాలు కూడా అన్నీ ఒకటి కావుగా. ప్రతిష్ఠ చేసిన ఆలయంలో కూర్చుని మంత్రజపం చేస్తే ఒక ఫలితం, స్వయంభూ అయినటువంటి చోట కూర్చుని చేస్తే ఒక ఫలితం, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫలితం. అంతటా పరమాత్మ ఉన్నా ఒక్కొక్క చోట ద్విగుణీకృతంగా ఉంటుంది దాని తేజస్సు. అంతటా లేదా విద్యుత్తు, కానీ ట్యూబ్లైట్ దగ్గర బాగా కనబడుతూ ఉంటుంది విద్యుత్తు యొక్క ప్రభావం. ఫ్యాన్ తిరిగితే బాగా కనబడుతూ ఉంటుంది విద్యుత్తు ప్రభావం. అంత మాత్రం చేత ఆ వైర్లో అక్కడ లేదంటే ఉంటుంది, వేలు పెట్టుకుంటే తెలుస్తుంది. అందుకని అంతటా ఉంటుంది. అలా పరమేశ్వరుడు అంతటా ఉన్న
ఈ పుష్కర సమయంలో కాలం పవిత్రమై ఉంటుంది. కానీ నేను ఇంతకీ పుష్కరాల గురించి చెప్పవలసినది ఒకే ఒక్క మాట చెప్పాలనుకున్నా. పుష్కర స్నానం చెయ్యడానికి వెళ్ళేటటువంటి వారు మరిచిపోకుండా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. పరమశివుని యొక్క 3వ కంటి మంటలోంచి ఒక కృత్య పుట్టింది. ఆ కృత్య నాకు ఆకలి వేస్తోంది, ఏం తినమంటావు అని అడిగింది. అడిగితే ఆయన అన్నారు, పుష్కరాల్లో స్నానం చేసి తమ పాపములు పోగొట్టుకోవాలని భక్తులు కొన్ని కోట్ల మంది నదుల దగ్గరికి వస్తారు. వాళ్ళు స్నానం చేసి బయటికి రాగానే వాళ్ళకి అపారమైన పుణ్యరాశి వస్తుంది. కానీ పుష్కర స్నానం చేసేటప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి తీసి నదిలోకి విసిరి ఒక మంత్రం చెప్పి పిప్పలాదాత్ సముత్పన్న కృత్యే లోకభయంకరి మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయా అన్న మంత్రం చెప్పకుండా, మట్టి విసరకుండా ఎవరు నీటిలోకి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చారో వాళ్ళ యొక్క పుణ్యాన్ని నువ్వు తినేసేయని ఆనతిచ్చారు. అందుకని పుష్కర స్నానం చేసినా వారి పుణ్యాన్ని కృత్య తినేస్తుంది. అందుకని పుష్కర స్నానం చేసేవాళ్ళు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంత కష్టపడి ఎవరైనా వెళ్ళేది ఎందుకు? మనకున్న పాపరాశి దగ్ధం చేసుకోవాలనే కదా. అందుకని ఆ మంత్రం తప్పకుండా చెప్పండి. ఆ ఒడ్డున ఉన్న మట్టి కొంచెం తీసి నదిలోకి విసిరి ఓ నమస్కారం చేసి అప్పుడు పుష్కర స్నానం చెయ్యండి. ఇదిగో ఈ విషయం కొంచెం ప్రధానమైంది కాబట్టి, పుష్కరాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి కాబట్టి దీన్ని ప్రస్తావన చెయ్యాలి అని అనుకున్నాను. సరే, స్నానం చేయడానికి ముందరేనండి, స్నానం చేయడానికి ముందరే అయ్యా ఒక్కసారి అందరం కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని ఒక్కసారి మనం పలికితే చాలా మంచిది. అందుకని అందరం మమదేహి కరావలంబం అంటారు. స్వామి నాకు చేతులు ఇవ్వయా అని అడుగుతారు. ఇది పరమపావనం. అటువంటి స్తోత్రం అందరం చెప్దాం. కూర్చోండి. పాపం మోహన్ రావు గారు రంగరామానుజీయ స్వామి వారి వంటి మహానుభావుల యొక్క తర్ఫీదులో ఉన్నవారు కాబట్టి వారిలాగే వారు కూడా చక్కగా అన్నీ కూడా పేజీలు వేసి అవి చేశారు. పైగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం శివకేశవ అభేదం. ఎందుకో తెలుసా అండి? వల్లీ దేవసేన శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు. వాళ్ళని ఈయన వివాహం చేసుకున్నారు. మేనల్లుడు అల్లుడు కూడా విష్ణుమూర్తికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందుకని అది శివకేశవ అభేదం ఆ అవతారం. అందుకని నామాలు చెప్పండి సార్. నేను కళ్ళదోడు కాలేదు, పర్వాలేదు, నోటికొచ్చు ఒకవేళ నేను ఎక్కడైనా ఒక శ్లోకానికి ఒక శ్లోకం చెప్పబోతే మాత్రం కొంచెం చెప్పండి అమ్మా, అది కాదురా అక్కడ అని చెప్పండి అమ్మా. ఎవరైనా చూసిన వాళ్ళు చెప్పండి. ఒకవేళ నేను ఆ శ్లోకానికి ఇంకో శ్లోకం ఏదైనా చెప్పేస్తుంటే కాస్త చెప్పండి నాకు. శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాదిదేవ గుణపూజిత పాద పద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబం దేవాదిదేవ నుతదేవ గణాధినాథ దేవేంద్రవంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీశనాథ మమ దేహి కరావలంబం నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారీన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్తకామ శృత్యాగమ ప్రణవవచ్చ నిజస్వరూప వల్లీశనాథ మమ దేహి కరావలంబం క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల పాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణి శ్రీకుండలీశ ధృతకుండ శిఖీంద్రవాహ వల్లీశనాథ మమ దేహి కరావలంబం దేవాదిదేవ రథమండల మధ్యవేద్య దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తం శూరం నిహత్య సురకోటి బిరీఢ్యమాన వల్లీశనాథ మమ దేహి కరావలంబం హారాదిరత్నమణియుక్త కిరీటహార
కేయూరకుండలల సత్కవచాభిరామ హే వీరతారక జయామర బృందవంద్య వల్లీశనాథ మమ దేహి కరావలంబం పంచాక్షరాది మనుమంత్రిత గంగతో యైః పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః పట్టాభిషిక్త హరయుక్త వరాసనాథ వల్లీశనాథ మమ దేహి కరావలంబం శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం సిక్త్వా తు మామవకళాధర కాంతికాత్య వల్లీశనాథ మమ దేహి కరావలంబం సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమాః తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ప్రాతురుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సదా బాలరూపాపి విఘ్నాదిహంత్రీ మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాదిమృగ్యా గణేశాభిధానే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తిః. న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం. చిదేకాషడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రం. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహాచిత్తగేహం. మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. యదా సన్నిధానం గతా మానవా మే భవాంబోధిపారం గతాస్తే తదైవ. ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే తమీడే పవిత్రం పురారాతిపుత్రం. యథాబ్దేస్తరంగాలయం యాంతి తుంగా తథైవాపదః సన్నిధౌ సేవతాం మే. ఇతి వోర్మి పంక్తిర్నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహంతం.
గిరౌ మన్నివాసే నరాయేధిరూఢా తదా పర్వతే రాజతేధిరూఢాః ఇతీవ బ్రువన్ గంధశైలాధిరూఢా సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు మహాంభోధితీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధఖ్యశైలే గుహాయాం వసంతం స్వభాసాలసంతం జనార్తిం హరంతం శ్రయామో గుహంతం లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే సుమస్తోమ సంచన్న మాణిక్యమంచే సముద్యత్సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం రణధ్వంసకే మంజులేత్యంతశోణే మనోహారి లావణ్య పీయూషపూర్ణే మనఃషట్పదో మే భవక్లేశతప్త సదా మోదతాం స్కందతే పాదపద్మే సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం వణత్కింకిణీ మేఖలా శోభమానాం లసద్దేమ పట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కంద తే దీప్యమానాం పులిందేశ కన్యా ఘనా భోగతుంగ స్తనాలింగనాసక్త కాశ్మీర రాగం నమస్యామ్యహం తారకారే తవోరః స్వభక్తావనే సర్వదాసానురాగం విధౌ క్లుప్తదండాన్ స్వలీలాద్ధృతాండాన్ నిరస్తే భశుండాన్ దిశత్కాలదండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణశౌండాన్ సదా తే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్ సదా శారదాప్షన్ మృగాంకాయది స్యు సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ సదా పూర్ణబింబాః కలంకైశ్చ హీనా తథా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యం స్ఫురన్మందహాస్తే సహంసాని చంచ తటక్షావలీ భృంగ సంఘోజ్వలాని సుధాస్యంది బింబాధరాణీశ సూనో తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం దయాస్యందిషు ద్వాదశ స్వీక్షణేషు మయీషత్కటాక్షస్సు కృత్వాతి తశ్చే ధ్రువే తే దయాశీలకానామహానిః
సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్డా జపన్మంత్రమీశో ముదా జిఘ్రతేయాన్ జగద్భారభృద్యో జగన్నాథతేభ్యః కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్యః స్ఫురద్రత్నకేయూరహారాభిరామ చలత్కుండలశ్రీలసద్గండభాగః కటౌ పీతవాసాః కరే చారుశక్తిః పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య హ్వయత్యాదరాచ్చంకరే మాతురంకాత్ సముత్పత్యతాతం శ్రియంతం కుమారం హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిం కుమారేశ సూనో గుహస్కందసేన పతే శక్తిపాణే మయూరాధిరూఢా పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ ప్రభో తారకారే సదా రక్షమాం త్వం ప్రశాంతేంద్రియే నష్ట సంజ్ఞే విచేష్టే కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే ప్రయాణోన్ముఖే మయ్యనాథేత దీనాం ద్రుతం మే దయాళో భవాగ్రే భత్వం కృతాంతస్య దూతేషు చండేషు కోపా దహచ్చింది బిందీతి మాం తర్జయత్సు మయూరం సమారుహ్య మాభైరితి త్వం పురశక్తిర్మమాయాహి శీఘ్రం ప్రణామ్యాస కృత్పాదయోస్తే పతిత్వా ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారం న వక్తుం క్షమోహం తదానీం దయాలో న కర్యాంతకాలే మనాగప్యుపేక్షా సహస్రాండభోక్తా త్వయా శూరనామా హతస్తారకः సింహవక్త్రశ్చ దైత్యః మాంతర్పృదిస్థం మనఃక్లేశమేకం నహంసి ప్రభో కిం కరోమి క్వయామి అహం సర్వదా దుఃఖభారావసన్నో భవాం దీనబంధుస్త్వదన్యం న యాచే భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం మమాధిం ధృతం నాశయో మాసు తత్వం అపస్మారకుష్టక్షయార్హ ప్రమేహ జ్వరోన్మాదగుల్మాది రోగా మహాంతః పిశాచాశ్చ సర్వే భవత్పాత్రభూతిం విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే దృశి స్కందమూర్తి శ్రుతౌ స్కందకీర్తి
ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం గుహే సంతు లీనా మమాశేష భావాః మునీనాముతాహో నృణాం భక్తిభాజాం మనోభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః నృణామంత్యజానామపి స్వార్థదాని గుహాద్దేవమన్యం న జానే న జానే కలత్రం సుతా బంధువర్గ పశుర్వా నరో వాధ నారీ గృహే యే మదీయాః యజంతో నమంతస్తువంతో భవంతం స్మరంతశ్చ తే సంతు సర్వే కుమారా మృగా పక్షిణోదం శకాయే చ దుష్టా స్తథా వ్యాధయో బాధకాయే మదంగే భవచ్చక్తి తీక్ష్ణాగ్ర భిన్నాః సుదూరే వినశ్యంతు తే చూర్ణితి క్రౌంచ శైలా జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం సహేతే న కిం దేవసేనాధినాథః అహం వాతి బాలో భవన్ లోకతాతః క్షమస్వాపరాధం నమస్తం మహేశ నమః కేసినే శక్తయే చాపి తుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ నమః సింధవే సింధుదేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు జయానంద భూమన్ జయాపారధామన్ జయామోఘ కీర్తే జయానందమూర్తే జయానంద సింధో జయాశేషబంధో జయత్వం సదా ముక్తిదానేశసూనో భుజంగాఖ్యవృత్తేన క్లుప్తస్తవం యః పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య సపుత్రాన్ కళత్రం ధనం దీర్ఘమాయుః లభేత్ స్కందసాయుజ్యమంతే నరః సహ